హలో, అబ్దుల్ గారు. హలో చెప్పండి, ఎవరు? అబ్దుల్ గారేనా అండి మాట్లాడేది? అవునండి, అబ్దుల్నే. నిజం చెప్పండి, అబ్దుల్ గారేనా? నిజమేండి, నా ఫోన్ చేసి అబ్దుల్ అని అంటారు. నేనే అబ్దుల్ని. అవునా అండి? నా ఎవరు పేరు మీరు? శైలజ అండి. ఓకే మీ యూట్యూబ్ ఛానల్ ఫాలోవర్ అండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. నా నెంబర్ ఎలా వచ్చిందండి మీకు? మీ నెంబరు జగదీష్ గారు ఉన్నారు కదండి, కెమెరామ్యాన్. అవును, మా జగదీష్. తనని అడిగి ఇప్పించుకున్నా అండి. నాకు ఒక పెద్ద ప్రాబ్లం ఉందండి. ఓకే, ఏంటి చెప్పండి. నాకు ఒక ఆత్మ కనిపిస్తుందండి. జోక్ చేస్తున్నారా? జోక్ చేయాల్సినంత అవసరం ఏముందండి? మీరు కూడా అందరి మాది నవ్వుతున్నారు. ఇంకా నేను ఎవరికి చెప్పుకోవాలి చెప్పండి? ఆత్మలు అందరికి కనస్తున్నాయంటే ఎట్లా అవుతుందండి? ఊరికనే మేము ఎక్కడెక్కడికో పోయి తిరుగుతున్నా కానీ మాకు కనపడట్లేదు. లేదండి, సీరియస్ కానే. లేకపోతే జగదీష్ గారి నెంబర్ ఎందుకు ఇస్తారు చెప్పండి? తనకంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతే నాకు అడిగి నెంబర్ ఇప్పించుకున్న తర్వాత తనకు కూడా ఒకసారి చెప్పు, ఏమైనా హెల్ప్ చేస్తారేమో విహారీ వాళ్ళు అంటే నెంబర్ తీసుకున్నా అండి. అచ్చా అచ్చా, చెప్పండి, ఏం జరిగింది? ఏం ప్రాబ్లం ఏంటి మీకు? మా ఫ్రెండ్ ఒక అమ్మాయి చనిపోయిందండి, సూసైడ్ అటెంప్ట్. ఓకే. తన వల్ల తను నాకు కనిపిస్తుంది. దాని వల్ల మా ఇంట్లో వాళ్ళు సఫర్ అవుతున్నారు. అచ్చా, రియలా? 100%? ఎందుకంటే చాలా మంది ఇలా చేసి మాట్లాడనీకో లేకుంటే ఏదైనా చేయనీకో చాలా మంది ఇలా చేస్తూ ఉంటారు, జోక్ అంత చేస్తుంటారు. అవసరం నాకు లేదండి. ఎందుకంటే ఇది నా ఫ్రెండ్, పక్కా షూర్ గా నేను చెప్తున్నాను. నా ఫ్రెండ్, ఇది ఖచ్చితంగా చెప్తున్నా. అది నాకు కనిపిస్తుంది ఇంట్లో. నాకు కనిపించేది కాక పాపం నా వల్ల మా వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతున్నారు. వాళ్ళైతే నన్ను ఎక్కడికి తీసుకెళ్ళలేక, ఇంట్లోంచి బయటికి రాలేక చూసేసినారు. 1 hour కూడా వదిలిపెట్టి పోలేకున్నారండి మా వాళ్ళు ఇంట్లో. మీరు హెల్ప్ చేస్తారని అదే పనిగా మీ నెంబర్ కన్సల్ట్ 2 months నుంచి వెతుకుతున్నా అండి నెంబర్ కోసం. ఓకే ఓకే, సరే మీ ఫ్యామిలీతో ఒకసారి మాట్లాడిస్తారా? మాట్లాడిస్తానండి. నేను రావచ్చా మీకు ఫ్యామిలీ కాడికి వచ్చి మాట్లాడి ఎక్స్ప్లెయిన్ చేయండి? ఎందుకంటే చాలా మంది ఇలా చెప్తుంటారు. నేను వచ్చి 100% అక్కడ కన్ఫర్మ్ చేసుకొని చేసిన తర్వాత మా హెల్ప్ మేము ఏమన్నా, నేను కానీ మా టీం కానీ మేము మాట్లాడుకొని చేయగలనికి ఉంటుంది. ఎందుకంటే చాలా సీరియస్ మ్యాటర్. మీరు అందరు అనుకుంటారు చిన్న చిన్న విషయాలు, ఆత్మల కాడికి ఏదో చూడనీకి వీళ్ళు ఏదో పోతున్నారు ఇంట్రెస్టింగ్ గా మనం పోనీ, కానీ కొంతమంది చేస్తుంటారు. చాలా ఇబ్బందులు వస్తాయి వల్ల. అందుకనే ఎక్కువ మేము ఎవరికి రిప్లై ఇవ్వడం, పోతాము వస్తాము అనే వాళ్ళకి ఎక్కువ పట్టించుకోము మేము. ఇప్పుడు ఏదో మీరు ప్రాబ్లమ్ సీరియస్ అంటున్నారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను, చెప్తున్నాను. మీరు 100% అని చెప్పి మీరు ఇంట్లో వాళ్ళతో మాట్లాడించంటే నేను ఖచ్చితంగా మిమ్మల్ని, మీకు ఏదైనా నా తరపు నుంచి నేను చేయాల్సిన హెల్ప్ చేయగలుగుతాను. సో గైస్, ఈ అమ్మాయి చెప్పింది నిజమా అబద్ధమా అని తెలుసుకొని ఆ అమ్మాయిని కలవనీకి అయితే వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి ఒక గుడి వద్ద ఉన్నింది. వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా ఉన్నారు. ఈ అమ్మాయికి హెల్త్ బాగాలేదని ఆ గుడిలో ఏదో చిన్న చిన్న పూజలు అయితే చేయిస్తున్నారంట. ఈ అమ్మాయికి జరిగిన మ్యాటర్ ఏంటంటే, ఈ అమ్మాయికి ఒక ఆత్మ కనబడుతుంది అని చెప్తున్నారు. ఆ ఆత్మ ఎవరో కాదు, తన క్లోజ్ ఫ్రెండ్ అని చెప్తుంది. ఆ క్లోజ్ ఫ్రెండ్ పేరు లావణ్య. తనకి ఒక 1 year బ్యాక్ వేరే లవ్ మ్యారేజ్ చేసుకొని వేరే చోట తన కాపురం అయితే ఉంటూ ఉన్నిందంట. అక్కడ ఒక 3 months తర్వాత ఏం జరిగిందో ఏమో తెలియదు, తనైతే చనిపోయిందని తిన కాల్ వచ్చింది. తిను వెళ్ళింది, అక్కడ దహన సంస్కారాలు అన్నీ చేసి ఇంటికి వచ్చిన తర్వాత నుంచి ఒక 1 week నుంచి తిను మెంటల్గా బిహేవ్ చేయడము, ఏదో కలలో ఉలిక్కిపడము ఇలా జరుగుతూ ఉందంట. ఒక అమావాస్య రోజు తినకి ఎవరో కనొచ్చి, నేను లావణ్యని, నేను చనిపోలేదు, నన్ను చంపేశారు, నాకు హెల్ప్ చేయి, నేను అక్కడే ఉన్నాను, నువ్వు రా శైలు అని ఇలా పిలుస్తున్నారంట. అది నిజమో అబద్ధమో తనకి అర్థం కావట్లేదు. తను చెప్తుంది వినాలో లేదో కూడా నాకు అర్థం కావట్లేదు. బట్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అయితే చెప్పారు, నిజంగానే సఫర్ అవుతుంది మా కూతురు, ఏదైనా హెల్ప్ చేయండి మీకు తెలిసిన విధంగా అనేసి. సో ఇంకా మనకు క్షుద్ర పూజలు కానీ క్షుద్ర శక్తులు కానీ తెలిసిందంటూ ఏం లేదు. జస్ట్ మనకుండే గుండె ధైర్యంతో ఏదైనా ఒక ప్లేస్కి వెళ్ళి ఉందా లేదా అని కనుక్కోవడమే ఎన్ని రోజులు మేము చేసే ప్రయత్నము. అటువంటిది ఇప్పుడు ఈ అమ్మాయి ఆ ప్లేస్లోకి వస్తూ ఉంటుంది కాబట్టి అట్లీస్ట్ అక్కడ ఉందో లేదో మనకు తెలియదు. ఈ అమ్మాయిని పిలుచుకొని వెళ్తే తను మెంటలీగా ఉండే టెన్షన్ని మర్చిపోతుంది కదా, అక్కడ ఎవరు లేరని మనము నిరూపించవచ్చు కదా అనే ఉద్దేశంతో ఈ అమ్మాయిని అక్కడికి పిలుచుకొని పోవడం అయితే జరిగింది. వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది మీరు ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చూడండి. ఈ అమ్మాయి అక్కడికి వెళ్ళిన తర్వాత కొద్దిగా చాలా మెంటలీగా బిహేవ్ చేసింది. అంటే ఇప్పుడు ఇంట్లోనే తనకు కనిపిస్తుంది అని చెప్తుంది. అలాంటిది ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో మీరే ఊహించండి. ఆ విధంగా చాలా అయితే జరిగాయి. లాస్ట్లో మీరు ఊహించిన విధంగా, నేను కూడా ఊహించిన విధంగా ఒక ట్విస్ట్ అయితే జరిగింది. అది నేనైతే నెవర్ ఎక్స్పెక్ట్. సో నేనే వెళ్తాను, నేను ఒక్కడిని వెళ్తాను, కనుక్కుంటాను, తీస్తాను అని కూడా చెప్పాను ఆ అమ్మాయితో. ఆ అమ్మాయి లేదండి, నన్నే
అమ్మాయినే పిలుస్తుంది మా ఫ్రెండ్ అని చెప్తుంది. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత భయపడతారేమో, లేక ఏమన్నా అవుతారేమో, ఏమన్నా అవుతే మళ్ళీ ఇబ్బంది కదా అని కూడా చెప్పాను. లేదు నాకేం కాదు, నేను ఇంట్లోనే చూస్తున్నాను, నాకు ఇంట్లోనే మాట్లాడినట్టు వినిపిస్తున్నాయి, అలాంటిది అక్కడికి వెళ్ళినా నా ఫ్రెండే కదా, నాకేం భయం లేదని చాలా ధైర్యంగా చెప్పింది ఆ అమ్మాయి. సో వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా అడిగితే సర్లేండి పిలుచుకొని పోండి, ఆ అమ్మాయి మెంటల్గా అలా డిసైడ్ అయిపోతుంది, ఏం కాకుండా ఉంటే చాలు మాకు అనే ఉద్దేశంతో చెప్పారు. ఇంకా డైరెక్ట్గా అక్కడి నుంచి ఆ అమ్మాయికి ఆ లొకేషన్కి తీసుకెళ్ళి నా చేతనైనంత ప్రయత్నం అయితే నేను చేశాను గైస్. మీరు ఎవరే కానీ ఎక్కడే కానీ తప్పుగా తీసుకోకుండా దీని ఒక ఎంటర్టైన్మెంట్ కానీ తీసుకోండి, దీన్ని కూడా ఏమే కానీ తప్పుగా తీసుకోవద్దండి. తనని అక్కడ తీసుకొచ్చి అక్కడ పనిచేశాను. అక్కడ అక్కడ నుంచి అక్కడ పని అసలు ఏం లేదు తన బాడీలో. అక్కడ ఉంది లేదు, అక్కడ ఉంది ఏదో, అక్కడ తను ఉంది ఏదో అక్కడ, అదో అక్కడ, అదో అక్కడ దాని బ్యాక్ సైడ్ లేదు, ఉంది కనిపిస్తుంది కదా, అదో దాని పక్కన. లేదు తను ఉంది అక్కడ, నాకు కనిపించింది నిజంగానే, అక్కడే ఉంది. అక్కడే అక్కడే నాకు కనిపిస్తుంది, మీకు కనడం లేదు, అక్కడే ఉంది, అక్కడే. లేదు నేను చూసాను, నా కళ్ళతో ఇప్పుడు నేను చూసాను, అక్కడే ఉంది తను, అక్కడే ఉంది, అదో అక్కడే, అక్కడే ఉంది. ఎవ్వరు లేరండి ఇక్కడ. లేదు దంట అక్కడే ఉంది, ఉంది నాకు కనిపిస్తుంది కదా, అక్కడే ఉంది తను, అక్కడే ఉంది, నీకు కనడం లేదు, అక్కడే ఉంది తను. మీ ఫ్రెండ్ పేరేంటండి? లావణ్య. లావణ్య. లావణ్యనా? మాట్లాడండి మీ లావణ్యతో. లావణ్య వచ్చా నేను. లావణ్య ఎక్కడున్నావు? లావణ్య నేను వచ్చా, రా కనిపించు ఒకసారి, నేను వచ్చా ఇక్కడికే, నువ్వు ఉండే ప్లేస్కే వచ్చా. లావణ్య ఎక్కడున్నా? ఇప్పుడు కనిపించావుగా, ఎక్కడికి వెళ్ళిపోయావు? వచ్చా నేను, ఏమైంది నీకు? నేను వచ్చేసా, భయపడుకోకుండా రా, నువ్వు ఇక్కడే ఉన్నావు, రా లావణ్య, రా లావణ్య. ఫ్రెండ్స్, ఈ అమ్మాయి రాగానే అక్కడ కనిస్తుంది, ఇక్కడ కనిస్తుంది అని సినిమాల్లో మాదిరి అటు పరిగెత్తు ఇటు పరిగెత్తు, అక్కడ ఉంది అంటుంటే నాకేం అర్థం కావట్లేదు. ఎందుకు ఈ అమ్మాయి ఇలా ఉంటుంది, ఏమైంది? ఈ అమ్మాయికి ఏమన్నా కొద్దిగా మెంటాలిటీ ఏమన్నా ప్రాబ్లం అయ్యేట. నేను కలిసినప్పుడు బాగానే మాట్లాడింది, బాగానే చెప్పింది. సో నేను వాళ్ళ ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడాను, అవును నిజమైనది. బట్ ఆ అమ్మాయి జస్ట్ మాట్లాడుతుందంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు కనిస్తుందని పరిగెత్తింది. నాకేం అర్థం కావట్లేదు ఏంటబ్బా అని. సో ఈ అమ్మాయిని నమ్మలేదా అనేది కూడా కొద్దిగా నాకు టెన్షన్ అనిపిస్తుంది. సరే ఎలాగో వీడికి వచ్చాం కదా, ఇంకా ఏం చేయలేము, ఎలాగైనా అమ్మాయిని సేఫ్గా తీసుకెళ్ళాలనే ఆలోచనతో సరే అని మూవ్ చేసుకుంటూ వెళ్తున్నాను. భయపడుకోకుండా రా, నువ్వు ఇక్కడే ఉన్నావు, రా లావణ్య, రా లావణ్య. అది నాకు మీకు కనిపించడం లేదా? నాకు కనిపిస్తుంటాను. ఇక్కడ ఎవ్వరు లేరండి. లేదు నాకు కనిపిస్తుంటాను, ఇక్కడే ఉంది. చుట్టుపక్కల ఎవ్వరు లేరండి ఇక్కడ. లేదు కనిపిస్తుంది కదా లావణ్య, ప్లీజ్. మీరు ఏమన్నా మెంటల్లీ డిసార్డరా? లేదండి, నేను అందరూ చెప్పినట్టే తను చనిపోయిందా అనుకున్నాను, తనైతే చనిపోలేదు, సూసైడ్ అని చెప్తుంది. ఇక్కడికి రా, నేను వచ్చా లావణ్య, ప్లీజ్ రావా, నేను వచ్చాను నీకోసం, ప్లీజ్ లావణ్య. లావణ్య గారు ప్లీజ్ లావణ్య రా, నేను వచ్చాను, శైలు వచ్చా, రా నీకోసం వచ్చేద్దా లావణ్య, ప్లీజ్ భయపెట్టకోకుండా రా,
ఏమైందో చెప్పు లావణ్య, ప్లీజ్. లావణ్య, తను ఇక్కడే చనిపోయింది. అక్కడ తీసుకొచ్చి పని ఇప్పుడు మీకు ఇక్కడ కనిపించిందా? ఇక్కడే కనిపించింది తను. లావణ్య గారు, ఇక్కడ మీరు నిజంగా ఉన్నారంట, మీ ఫ్రెండ్కి ఇప్పుడు కనొచ్చారంట, మాకైతే కనరాలేదు. మీ ఫ్రెండ్ మా హెల్ప్ కోరి మీకోసం వచ్చింది ఇక్కడికి. మీరు నిజంగా ఏదో మీకు ఆపద అంటే మీకు ఏదో మీరు చనిపోలేదు, మిమ్మల్ని ఎవరో చంపారని మీకు ఏదో హెల్ప్ కావాలని అడిగింది. సో మీరు నిజంగానే ఇక్కడ ఉండి మీరు నిజంగానే చంపబడింటే మాకు కూడా కనపడండి. మీకు మీ ఫ్రెండ్కి మేము ఏదైనా హెల్ప్ చేయగలుగుతామో. మీ ఫ్రెండ్కి కనిపించి మీరు ఇబ్బంది పెడుతున్నారంట. సో తను సఫర్ అవుతుంది. సో మీ ఫ్రెండ్ని మీరు సఫర్ చేయడం మంచిది కాదు. లావణ్య, లావు నేను వచ్చా. లావణ్య రా, లావణ్య రా, లావణ్య తను బాధపడుతుంది. కదా రా లావణ్య, లావణ్య. ఇది మొత్తం కూడా అప్పటి నుంచి క్లోజ్ అండి, మళ్ళీ వాడలేదా వీటిని? తెలీదా మీకు? అంత ఐడియా నాకు తెలీదు. తను చనిపోయినప్పుడు వచ్చాను. ఓకే. ఇంట్లో అదే తను రా 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 అంటే వచ్చాను. తను ఇక్కడ కనిపిస్తుంది, మీకు కనరావడంలో, నాకు కనిపిస్తుంది, మీకు కనరావడం లేదు. లావణ్య ప్లీజ్ రా, లావణ్య. తను అయితే ఇక్కడే ఉంది, ఇక్కడికైతే వెళ్ళలేదు. సో ఫ్రెండ్స్, ఈరోజు తినతో మాట్లాడడానికి తిన ఫ్రెండ్ తినతో మాట్లాడడానికి ఓజో బోర్డ్ గేమ్ కూడా తెచ్చాను. సో అది కూడా ఆడి చూస్తాను. ఖచ్చితంగా ఇక్కడ 100కి 100% ఉందని తను చెప్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మేము గేమ్ కూడా ఆడతాము. సో తిను రాగానే మాకు టెన్షన్ పెడుతుంది. మీరు నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా నాకు నిజంగానే అండి. నాకు అబద్ధం చెప్తే తను వస్తుంది, నా హార్ట్ బీట్ కూడా స్పీడ్గా కొట్టుకుంటుంది, అర్థమవుతుంది. తను ఇక్కడే ఉంది. ఓకే, మీరు ఏదైనా సరే మీరు టెన్షన్ పడద్దండి. ఓకే, మీరు టెన్షన్ పడ్డారంటే చాలా ఇబ్బంది పడతాము. లావణ్య గారు. సో గైస్, ఇదంతా పొలం, ఓపెన్ ప్లేస్ ఉన్నది. నైట్ టైం కానీ డే టైం కానీ ఇక్కడికి ఎవరే కానీ రావట్లేదు. లావణ్య, లావణ్య, లావణ్య. అసలు ఏం మెషిన్ ఇది? ఇది ఏం మిషన్ ఇది? ఏం అర్థం కావట్లే. గడ్డి ఎంత ఉన్నది. అబ్దుల్, లావణ్య, అబ్దుల్, అబ్దుల్. ఎక్కడ ఎక్కడ ఎక్కడున్నది? లావణ్య ఇక్కడే ఉంది అబ్దుల్. నేను చూసా అబ్దుల్, నువ్వు పైకి చూసినప్పుడు నేను చూసా అబ్దుల్. ఇక్కడే ఉంది అబ్దుల్. నా మాట నమ్మావా? నిజంగా అబ్దుల్ ఇక్కడే ఉంది అబ్దుల్. లావణ్య ఇక్కడే నిలబడుకొని ఉండింది అబ్దుల్, ఇక్కడే ఉండింది లావణ్య. ఫ్రెండ్స్, ఇప్పుడు కనిచిన షాడో వచ్చేసి ఆ అమ్మాయికి కనిస్తుంది. బట్ నాకైతే అక్కడ కని రాలేదు. ఫోన్లో అయితే రికార్డ్ అయింది. ఇప్పుడు చూస్తున్నాను నేను కూడా ఎడిటింగ్లో. ఆ అమ్మాయికి ఎందుకు కనిస్తుందంటే ఆ అమ్మాయి
అంటే తన ఫ్రెండు అని కనపడుతుందా, లేకుంటే ఆ అమ్మాయి సితార బలమా, లేకుంటే ఏదో నాకు కూడా అర్థం కావట్లేదు. బట్ అక్కడ ఉన్నంతసేపు నేను చూస్తున్నాను కానీ నాకైతే ఎక్కడే కానీ నాకు జస్ట్ యాక్టివిటీస్ని చూసి నేను నమ్మాను, అంతవరకు నమ్మలేదు. అంతవరకు ఆ పాప ఏదైనా ఉందేమో, సరే ఆ పాపకు హెల్ప్ చేయడానికి వచ్చాం కదా, ఏదో కొద్దిసేపు ఉంటే తను కూడా రిలీఫ్ అయిపోతుంది, అక్కడ ఏం లేదని మనం ప్రూవ్ చేయొచ్చు అనుకున్నాను. తర్వాత నుంచి ఇలా జరిగినప్పటి నుంచి ఆ పాప పరిగెత్తుంది, తర్వాత యాక్టివిటీస్ అనేది నిదానంగా ఎక్కువ అయిపోతున్నాయి. తనంతా ఇక్కడే ఉన్నారా అండి ఇప్పుడు? ఇక్కడే మ్యారేజ్ చేసుకున్న తర్వాత తను ఇక్కడే ఉన్నాడు. ఏడుపు శబ్దం మీకు ఎవరైనా కనిపిస్తున్నారా ఇప్పుడు? కనిపిస్తుంది, మీరు నమ్మడం లేదు కదా. మీరు నమ్మడం లేదు కదా, తను ఇక్కడైతే ఉంది, కనిపిస్తుంది నాకు. ఓకే, ఇప్పుడు మాకు ఒక ఏడుపు శబ్దం అనిపిస్తుంది, మీకు కూడా కనిపిస్తుంది. మాట్లాడాలనుకుంటున్నాం, మాట్లాడండి. లావణ్య, లావణ్య నాకేమైనా చెప్పాలి. మా వాడ 2 కళ్ళు కనబడతానేరా, లాస్ట్లో 2 కళ్ళు. కళ్ళు? ఏం కళ్ళు? లైటింగ్ లేరా? కాదురా, గోడ పక్క నుంచి ఏందో కనిపించినట్టుంది. లావణ్య, లావణ్య నాకేమన్నా మాట్లాడాలి. లావణ్య గారు, ఇప్పుడు మీరు ఉన్న రూమ్లోకి అయితే వెళ్తున్నాము. ఈ రూమ్లోనే మేము ఒక గేమ్ ఆడతాము. మీరు డైరెక్ట్గా వచ్చి మాట్లాడలేకున్నారేమో, ఆ గేమ్ ద్వారా అయినా మాతో మాట్లాడండి. మీ ఫ్రెండ్కు ఎందుకు కనిపిస్తున్నారు ఇక్కడి నుంచి ఈ అమ్మాయి బిహేవియర్ని లైట్గా అబ్జర్వ్ చేస్తూ ఉండండి అనేది మీరు చెప్పగలరా? అది అప్పటి నుంచి అట్లే లాక్ చేస్తాను. అంటే అవును, మర్చిపోయాను. ఇప్పుడు వాళ్ళ భర్త ఎక్కడికి వెళ్ళిపోయారు? తను తెలియదు, ఐడియా లేదన్నా. తెలీదా? మ్యాక్సిమం నేను బట్టలు కూడా సుగాయస్. అంటే ఇది ఇన్సిడెంట్ జరిగి ఎన్ని మంత్స్ అవుతుంది? 5 months జరిగి 5 months అవుతుందా? అవును. మంచి రాలేదా డే టైం కూడా ఇక్కడికి? కెమెరా తిప్పురా, సౌండ్ వస్తుంది. కెమెరా తిప్పు. రే మామ, నా మీకేమైనా అనిపిస్తుంది? నువ్వు డోర్ తీస్తుంటే సౌండ్ వస్తుంది మామ. నా ఏడుస్తుందన్న, మీకేమైనా సౌండ్ వినిపిస్తుందా? నువ్వు మీకు సౌండ్ వినిపిస్తుంది? నువ్వు డోర్ తీస్తుంటే సౌండ్ వస్తుంది మామ. తను ఇక్కడే ఉంది అన్న. లావణ్య గారు, మేము ఉండడం ఇష్టమా లేదా మీరు చెప్పండి. మేము ఉండడం ఇష్టం లేకుంటే మేము అందరం వెళ్ళిపోతాము. మీ ఫ్రెండ్ని మీరు కలవాలన్నారు కాబట్టి మేము వచ్చాము. మేము లోపలికి వెళ్ళడం మీకు ఇష్టం లేదా? గైస్, ఇవన్నీ చూడండి ఎలా అలా పడిపోయినాయి. 5 months కదా మీరు చెప్పింది? అంటే ఇదే రూమ్లో ఉన్నారా వాళ్ళు అప్పుడు? లావణ్య,
లావణ్య ఏమైంది? లేదు మళ్ళీ లావణ్య షాడో కనిపెట్టింది. లావణ్య ఏమన్నా మాట్లాడేది నాతో ఏమన్నా మాట్లాడతావా? ఎందుకు అంతగా భయపెడుతున్నావు? వచ్చా కదా, ఏమైంది చెప్పు. లావణ్య మాట్లాడవా? నీకోసమే కదా వచ్చా నేను. సో ఫ్రెండ్స్, సో ఇక్కడ ఉన్నది తన లావణ్య గారి ఆత్మ. 100% నిజమో లావణ్య గారు, మీరు ఉన్నది 100% నిజమని మీ ఫ్రెండ్ నమ్ముతుంది. నేను కూడా నమ్మాలి, మా బాబుజీ కూడా నమ్మాలి. అంటే మీరు డైరెక్ట్గా వచ్చి కనపడితేనే మేము నమ్మగలుగుతాము. మిమ్మల్ని ఫేస్ చేసే ధైర్యం మాకుంది. మీతో మాట్లాడడానికే మేము వచ్చాం. మీకు కావాల్సిన హెల్ప్ మేము చేస్తాం. మీరు మా ముందరికి రావచ్చు. పిలిచి బాబుజీ. నేనే పిలుస్తారు స్వామి చనిపోతుంటే. ఏమైందిరా? ఎందుకు బాబు తను ఒక మనిషే కదా పాపం. చనిపోయినాక అవును, ఏమైందో తెలుసుకోవాలి కదా. తెలుసుకున్నాక వచ్చినాం. ఇంత భయపడిచ్చంటే బాబుజీ మామ స్వామి టెన్షన్ పడద్దు. ఓకే మామ, టెన్షన్ పెట్టాకరా. ఆటగా ఉన్నా. ఏం కాదు మామ. సౌండ్ ఏంటి రాజు? తను ఇక్కడే ఉన్నా చెప్తుంది కదా, నాకు ఒక్కదాని కదా మీకు కూడా చెప్తుంది ఇక్కడే ఉన్నా నేనని. సో గైస్, ఇంకా ఓజో బోట్ గేమ్ అయితే స్టార్ట్ చేస్తాము. సో గేమ్ ఆడిన తర్వాత ఏం జరుగుతుందనేది చూద్దాము. వెయిట్.